వాడు కీర్తి లవ్ చేస్తున్నాడు అనుకున్నాం కానీ వాడు కీర్తికి జాబ్ ఇప్పిస్తాడు అనుకోలేదురా. ఐమ్ రియలీ సారీ. చాలురా చాలు, ఇంకా మీకు మీ ఫ్రెండ్షిప్ దన్నం రా బాబు. ఇంకా నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదురా, నన్ను వదిలేండి రా. అది కాదురా, అది కాదురా. ఏంట్రా వీడు? అబ్బాయి ఎలా ఉన్నాడు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. వీడు నా స్నేహితుడు కొడుకు. ఈ మధ్య తెలిసింది వీడికి ఇంకా పెళ్లి కాలేదని. డాడీ 2 ఏళ్ల నుంచి పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తున్నావు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసాను. నా ఒపీనియన్ అక్కర్లేదా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నో కమిట్మెంట్స్, అంతే కదా? సేమ్ ఓల్డ్ ఒపీనియన్. ఎస్, జస్ట్ 1 or 2 months లో జాబ్ లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత డాడీ 3 months, ఓన్లీ 3 months టైం ఇస్తున్నాను. 91st డే ఆ అబ్బాయితో నీ పెళ్లి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నా ఫ్రెండ్స్ చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటండి? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అయినా మిమ్మల్ని ప్రేమించి నేను గొడవ ఎందుకు చేస్తాను? మీరు కనిపించిన దగ్గర నుంచి నేను పూర్తిగా మారిపోయాను. నా స్టడీస్ కూడా నేను దూరం అయ్యాను. రోజు మీరే చూస్తున్నారు కదా, మీకు నా ప్రేమ కనిపించట్లేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రేమిస్తున్నానండి. ప్రేమ? నా పరిస్థితి తెలుసా నీకు? ఆ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో తెలుసా? చాలా కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశాం. అది కాదండి. పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నా కూడా నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? మీ పాటికి మీరు ప్రేమించేసుకుని ఏదేదో ఊహించుకుని కలలు కంటూ ఉంటారు. అసలు ఏంట్రా మీరు? మేము ఒక్కసారిగా కాదనేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కసితో చంపేస్తారు. నాకు నువ్వంటే అసహ్యం. మీరు అలా అనకండి. మీరు లేకపోతే నేను బతకలేను. నిన్ను ప్రేమించడం ఇంపాసిబుల్. చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో, చావాలనుంటే చచ్చిపో. క్లోజింగ్ టైం. అవును సార్. బాగుందమ్మా. నీ లవ్ స్టోరీలో నీ యాక్షన్ కంటే నీ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. కానీ నీలో పర్సనల్గా నాకు 2 విషయాలు బాగా నచ్చినాయిరా. ఒకటేమో నీ ట్రాక్ రికార్డ్, అంటే నీ చరిత్ర, అంటే ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయి కోసం చేసింది. రెండోది, ఆ అమ్మాయి చచ్చిపోమనగానే చచ్చిపోవడానికి తయారయ్యే చూడు, నీ సిన్సియారిటీ. అది బాగుంది. నైస్. థ్యాంక్స్ అన్నా. కానీ నచ్చంది కూడా ఒకటి ఉంది రోయ్. ఏంటన్నా? ఒక్కసారి లవ్ లో ఫెయిల్ అయిపోతే ఎవరైనా ఇంత డల్ అయిపోతారా? ఖుషీలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ప్రేమ దోమ ఎలాంటి తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. అది అలా ఉండాలి. ఉంటావా? ఎలా అన్నా? ఉండాలి. ఇకపై నీ జీవితాన్ని ఐడియా కాదు నేనే మార్చేస్తాను. పద పద చెప్తా, నీకెందుకు, నువ్వు పద. బాయ్ అన్నా. ఇంకా డల్గుంటావండి బ్రదర్. నేను చూసుకుంటానని చెప్పాను కదా, రేపు ఫోన్ చేయి. ఓకే అన్న, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ప్రపంచంలో నన్ను సార్ అని ఎవరు పిలవరు. రాంగ్ నంబర్. నేనన్నా నారాయణ. నువ్వెవరో నాకు తెలియదు. హలో హలో హలో, నేనన్నా. నిన్న బార్లో కలిసావు, నా లవ్కి హెల్ప్ చేస్తానని చెప్పావు. ఓ దేవదాస్, ఏంటమ్మా పొద్దున్నే? అదే అన్నా, అమ్మాయిని చూస్తానని చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను. ఎన్నింటికి? ఎక్కడ? 9 o'clock అన్నా, YMCA బస్ స్టాప్. ఓకే, ఒక ఇడ్లీ పార్సిల్ పట్టరమ్మా, వస్తున్నా. బాయ్. ఏం రోమియో? గుడ్ మార్నింగ్ అన్నా. ఈ జూలియట్ వచ్చిందా? లేదన్నా, వచ్చేస్తుంది. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా? 2 minutes అన్నా, వచ్చేస్తుంది. నా ఇడ్లీ కూడా తేలేదు కదరా. చేసి ఇంకెంతసేపే? నాకు పని ఉంది. ఖచ్చితంగా ఈ టైంకి వచ్చేస్తుంది. కొంచెం అంత ఆగండి. ఖచ్చితంగా నీకెలా తెలుసు? 1 week నుంచి ఇదే కదన్నా డ్యూటీ. ఏడిసావు, నాకు ఆకలేస్తుంది బే.
అమ్మాయేనా? అవునన్నా. ఆ అమ్మాయి కోసం అయితే నువ్వు చచ్చిపోయినా తప్పులేదురా, చచ్చిపో.